బరువు పెరగకుండా తిని రుచిని ఆస్వాదించాలనుకుంటున్నారా? వారాంతంలో రుచికరమైన భోజనం చేయాలనిపిస్తుందా? కానీ బరువు పెరగడానికి భయపడుతున్నారా? అయితే మీకోసం ఒక సింపుల్ టేస్టీ చికెన్ మసాలా రెసిపీ ఉంది. ఈ రెసిపీలో ఉపయోగించిన పదార్థాలు చాలా లైట్గా ఉంటాయి కాబట్టి ఎంత తిన్నా బరువు పెరగదు. అయితే రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీని తయారు చేయడానికి కేవలం 20 నిమిషాలు మాత్రమే పడుతుంది. మీరు ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఈ రెసిపీని తయారు చేయవచ్చు. ఈ రెసిపీ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు అందరూ తప్పక లైక్, కామెంట్, షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ రెసిపీకి కావాల్సినవి 2 పెద్ద ఉల్లిపాయలు చాప్ చేసుకొని 2 మిర్చీస్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగానే 1 kg చికెన్ బాగా వాష్ చేసి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ నిమ్మకాయ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా వేడి ఎక్కినాక ఉల్లిపాయ ముక్కలు, మిర్చి ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మనం ఒక్కసారి వంట స్టార్ట్ చేశాక ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు. ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. అన్నీ ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకోవడం వల్ల కర్రీ 20 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు. అప్పుడే గరం మసాలా చేసుకోవాలి, అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి అంటే కొద్దిగా టైం ఎక్కువనే తీసుకుంటుంది. సో ఇలా ఫ్రై అయినాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ బౌల్లో వేసేసుకోవాలి. ఈ చికెన్ మాత్రం బాగా నీళ్ళంతా పోయే వరకు ఫ్రై మాత్రం చేసుకోవాలి. కొంతమంది పెరుగు వేసుకుంటారు. నేనైతే మన వెదర్ కండిషన్స్కి లెమన్ అయితే బెస్ట్ కాబట్టి లెమన్ వేస్తాను జనరల్గా. సో దట్ ఆ పీస్ చాలా సాఫ్ట్గా టేస్టీగా కూడా ఉంటుంది. లైట్ వేసేసరికి చాలా డార్క్ కలర్ కనపడుతుంది. కారం వేసేసాను అనుకోకండి. ఉప్పు, కారం, పసుపు, మసాలాస్ ఇవన్నీ మీ రుచికి తగ్గట్టే వేసుకోండి. చెక్క, లవంగ, ఇలైచి ఇవి 3 ఈక్వల్ పార్ట్స్ తీసుకొని గ్రైండ్ చేసి పెట్టేసుకున్నారంటే ఫ్రిడ్జ్లో ఎప్పుడు వాడుకోవచ్చు. ఇవన్నీ ఇలా అల్లం పేస్ట్ కూడా బాక్స్ నిండా చేసి పెట్టి హాఫ్ కేజీ అల్లము, హాఫ్ కేజీ వెల్లుల్లి తీసుకొచ్చి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో 2 to 3 వీక్స్ ఈజీగా సేవ్ అయి ఉంటుంది. నేను ఎప్పుడైనా సరే ఇలాగే తయారు చేసి పెట్టుకుంటాను. ఈ చెక్క, లవంగ, ఇలైచి కూడా ఈక్వల్ పార్ట్స్ తీసుకొని గ్రైండ్ చేసి ఫ్రై ఏం చేసుకోక్కర్లేదు. గ్రైండ్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే దాని ఫ్లేవర్ కావచ్చు, దాని కలర్ కావచ్చు ఏమీ మారదు. ఇలా బయట నుంచి చికెన్ ఒకటి తీసుకొచ్చి వాష్ చేసేసి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక లెమన్ యాడ్ చేసేస్తే ఇంకా ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనకు కావాల్సిన మసాలా కొన్ని కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, కొన్ని మిరియాలు అంతే, కొంచెం సోంపు వేసాను. ఇవి లైట్గా ఫ్రై అన్న చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ వేసేస్తున్నాను. మిక్సీలో వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన చికెన్ పీసెస్ కుక్ అవుతున్నాయి కాబట్టి ఒకసారి తిప్పితే సరిపోతుంది. ఈ మసాలా ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా యాడ్ చేసేస్తే ఆల్మోస్ట్ కర్రీ ఈజ్ డన్. ఎందుకంటే చూస్తున్నారు కదా చికెన్ కూడా కుక్ అయిపోయింది, దాని వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతున్నాయి. మసాలా వేసేసి బాగా తిప్పేసి ఒక్కసారి మీకు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఇంకా ఉప్పు, కారం అలాంటివి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇది కస్తూరి మేతి అండ్ ఇది గార్డెన్లో వచ్చిన ఫ్రెష్ కరివేపాకు. ఈ లీవ్స్ ఇలాగే ఉంటాయి సన్నగా.
కొంచెం వాటర్ యాడ్ చేయాలి. కస్తూరి మేతి వేయొచ్చు, కొత్తిమీర వేయొచ్చు. నేనైతే ఇక్కడ కరివేపాకు లీవ్స్ వేసాను. ఈ టైంలో మీరు కావాలంటే కుక్కర్లో కూడా పెట్టేసి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇది చికెన్ మసాలా రెడీమేడ్, జస్ట్ 1/2 టీ స్పూన్ వేసాను. ఆల్మోస్ట్ కర్రీ ఈజ్ డన్. నాకు కర్రీ అవ్వడానికి 20 మినిట్స్ పడితే ఇక్కడ షూటింగ్ మాత్రం 7 మినిట్స్ తీసుకున్నాను. అంటే చూసారు కదా రెసిపీ ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. ఇలా ఆయిల్ బయటకి తేలినాక మనం కర్రీని ఆపేసేయచ్చు. స్టవ్ ఆపేసి, బహుశా మీకు సరిగ్గా కనపడట్లేదు అనుకుంటా, అంత స్మోక్ వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇట్స్ డన్. చూస్తుంటేనే నోరు బాగా ఊరిపోతుంది కదా. కర్రీ చూసారా ఎంత కలర్ఫుల్ అండ్ టేస్టీ. ఇందులో నేను ఎక్కువ మసాలాస్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేయలేదు కాబట్టి కొంచెం రైస్ పెట్టుకొని కర్రీ వేసుకొని తింటే మనకి ఏమి స్టమక్ హెవీగా కూడా అనిపించదు. ఎప్పుడైనా పార్టీ, ఫంక్షన్, ఫెస్టివల్ టైంలో మనము కొంచెం ఏదైనా డిఫరెంట్గా ట్రై చేసి తిన్నా నష్టం లేదు, కానీ రెగ్యులర్ బేస్ మాత్రం ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఎంతో లైట్గా, సింపుల్గా ఈ మసాలా చికెన్ కర్రీ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. కమ్మని మసాలా గుమగుమలతో, నోరూరించే రుచులతో, ఇంకా తినాలనిపించే సింపుల్ చికెన్ కర్రీ. ఎంత తిన్నా బరువు పెరగరు. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లేకుండా హెల్తీగా వడ్డించిన రెసిపీ ఇది. మధ్యాహ్నం టిఫిన్లో కావచ్చు, రాత్రి డిన్నర్లో కావచ్చు, ఎప్పుడు తినాలనిపించినా టేస్టీగా, రుచికరంగా ఉంటుంది. ఈ రెసిపీ ట్రై చేసి బరువు పెరగకుండా ఎంజాయ్ చేసినట్లయితే లైక్, షేర్ అండ్ తప్పకుండా కామెంట్స్తో మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.